అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ మనం చూసే శారీస్లో మష్రూ సిల్క్ శారీస్ చూస్తున్నాము. ఈ మష్రూ సిల్క్ శారీస్ చాలా ఎలిగెంట్గా చాలా బాగుండడంతో పాటు ప్రైస్ వైజ్ కూడా బాగానే ఉంటుంది. దానికన్నా ముందు మధ్యలో కంప్లీట్ ఈ డిజిటల్ ప్రింట్ వచ్చింది కాపర్ సల్ఫేట్ బ్లూ పైన. ఈ డిజిటల్ ప్రింట్లో మధ్య మధ్య కనిపించే ఈ మోటివ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కంప్లీట్ పార్టీ వేర్ లేకపోతే పెళ్ళిళ్ళకి చిన్న పార్టీస్కి కట్టుకునేలాగా 2 sides ఈక్వల్ గ్యాప్ బోర్డర్ విత్ వీవింగ్. కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. సో పళ్ళులో రిచ్గా అట్లా కంప్లీట్ టిష్యూ బేస్ లాగా జరీది ఎండ్ అవుతుంది. ఫాల్ సూపర్గా పడుతుంది. కంపల్సరీ మనం సాఫ్ట్ పాలిష్ మాత్రమే వేయాలి. అండ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా మనకి 3850లో ఇది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ దీంట్లో అవైలబుల్ కలర్ వచ్చేసి మధ్యలో మనకి పీచ్ వస్తుంది. ఈ ఫ్లోరల్ రావడం మాత్రం చాలా బ్రైట్గా వచ్చింది. పాపప్ పైన కంప్లీట్గా ఎడ్జ్కి వచ్చే వరకు ఫ్లోరసెంట్ గ్రీన్ ఉంది. సో ట్రాన్స్పరెంట్ ఎట్లాగా ఉండదు. హైట్ ఒక్కసారి నేను చూపిస్తాను. ఇట్లా మనకి పళ్ళు పాట అయిన తర్వాత చిన్న ఫ్లోరల్ వచ్చిన ఈ ఏదైతే ఎంచుకున్న ఈ కలర్ దానిపైన ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఇది బార్డర్ లాగా వస్తుంది. సో దీంట్లో మనం హైట్ ఒకసారి చెక్ చేస్తే ఇంకా అన్ని క్లారిటీ వస్తుంటాయి కదా. సో హైట్ సఫిషియంట్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు. మంచిగా లైట్ వెయిట్ ఉన్న ఈ శారీస్. నెక్స్ట్ ఇప్పుడు చూసే కలర్ వచ్చేసి మనకి మధ్యలో బ్లాక్ వచ్చింది. ఎడ్జ్కి వచ్చే వరకు ఫ్లోరసెంట్ గ్రీన్ 2 sides ఉంది. లైట్ మెహందీ గ్రీన్లో ఫ్లోరసెంట్ గ్రీన్. ఇది పళ్ళు. బ్లౌజ్ చాలా చిన్న ప్రింట్ వచ్చిన ఈ ఫ్లవర్స్ విత్ ది బార్డర్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది మధ్యలో కంప్లీట్ క్రీమ్ వచ్చింది. అండ్ ప్రతి దాంట్లో కూడా ఫ్లవర్స్ వేరే వేరే వచ్చినాయి చూస్తున్నారా. అండ్ ఈ మోటివ్స్ మాత్రం ప్రతి దాంట్లో ఉంది. ఇన్ కేస్ ఒకసారి చూడాలంటే ఇది సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి మనకి క్రీమ్కి పింక్ వచ్చింది 2 sides. ఆ తర్వాత రిచ్ పళ్ళు, ఆ తర్వాత చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది. చాలా యూనిక్గా ఫ్యూషన్గా ఉన్న ఈ శారీలో మనకి 2 sides ఎడ్జెస్ వచ్చి ఇంత పోర్షన్ మనకి బనారస్ వీవ్ వస్తుంది. ఆ తర్వాత ఎడ్జ్కి లావెండర్ది మనకి కనిపించేది బార్డర్. దీంట్లో కూడా ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వచ్చి బనారస్, ఆ తర్వాత ఇక్కడ మీనాకారి. సో ఇన్ని వేరియేషన్స్ ఒకటే శారీలో ఉంది. వన్స్ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్రతి డీటెయిల్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. నేను మళ్ళీ హైట్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూపించే ముందు రిచ్ పళ్ళు దీనికి వచ్చింది. పర్పుల్కి లావెండర్ మనం శారీ చూసేది. ఆ తర్వాత మనకి బార్డర్ ఇట్ సైడ్ ఉంది. ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్. దీంట్లో నేను హైట్ చూపిస్తున్న. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, 3650 ఓన్లీ. ఇంత ఉండి క్వాలిటీ ఉండి ఇన్ని రీజన్స్ ఉన్న శారీకి 3650 అంటే డెఫినెట్లీ రీజనబుల్లే. మీరు ఏకీభవిస్తారా లేదా మీరు తెప్పించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు మనం చూసేది లైట్ మెహందీ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ వచ్చింది. అటు సైడ్ బార్డర్స్లో రావడం ప్యారెట్ గ్రీన్ అండ్ మధ్యలో మీనాకారి అనేది కంప్లీట్గా కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూసుకుంటే రిచ్గా ఇట్లా అండ్ ప్యారెట్ గ్రీన్ ఏదైతే ఉందో అదే మనకి ఈ బ్లౌజ్ వస్తుంది. ఈ వైలెట్ కలర్కి మనకి ఎడ్జ్కి వచ్చే వరకు లావెండర్లోనే ఇంకొంచెం బ్రింజాల్ కలర్ కలిసిన ఈ షేడ్ వచ్చింది. మధ్యలో మీనాకారి యాజ్ ఇట్ ఈస్, ఆ తర్వాత పళ్ళు, ఆ తర్వాత బ్లౌజ్ డార్క్ నేవీ బ్లూ మధ్యలో అండ్ ఎడ్జ్కి వచ్చేసి పౌడర్ బ్లూ. సో ఇట్లా మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా. ఈ రిచ్ పళ్ళు, ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఇప్పుడు చూసే కలర్ కాంబినేషన్ పింక్ వచ్చింది. మధ్యలో రాణి పింక్ అండ్ ఎడ్జ్కి వచ్చే వరకు డార్క్ బేబీ పింక్ కలర్. సో శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. పళ్ళు, బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి వైన్కి లావెండర్ కలర్. సో వైన్కి లావెండర్ కలర్లో ఇట్లా ఉంది పళ్ళు, బ్లౌజ్. ఎట్లానే శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.